నాగమల్లేశ్వరి గారు ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఆ పారిపోయినటువంటి ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్ళు లొంగిపోయారట. దాదాపు 10 రోజులు దాక్కున్నారు. మంచిగా ట్రైనింగ్ అయినట్టుగా ఉన్నారు. ఇప్పుడు వచ్చి దొరికిపోయారట. సాయి కృష్ణను ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ ఆయుధంతో చంపారన్న విషయం బయటకు రాకుండా ఏ ఆధారాలతో కస్టోడియల్ టార్చర్ కారణంగానే మృతి చెందాడని పోలీసులు లేకపోతే సిట్ చెబుతుంది. ఎందుకంటే రిమాండ్ రిపోర్ట్లో అదే రాశారు కదా, చనిపోయాడు చంపేశారని. ఏ ఆధారాలతో చెప్తారు, ఎలా చెప్తారు? వీళ్ళేమో పారిపోయి ఇప్పుడు దొరికారు. అవును సార్. సార్ మీకు ప్రేక్షకులకి అదే విధంగా ప్యానల్ లో ఉన్నటువంటి పెద్దలకి కూడా గుడ్ ఈవినింగ్ సార్. అంటే ఇంకా అసలు ఆంధ్ర రాష్ట్రం బీహార్ ని తలపించే విధంగా ఇవాళ చూస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి సార్. ఆంధ్రప్రదేశ్ ని హత్యాంధ్రప్రదేశ్ గా మార్చి ఈ కూటమి ప్రభుత్వం ఎట్లుందంటే మాకు నచ్చినట్టు మా రెడ్ బుక్ లో ఏమన్నా రాసుకుంటాం, ఏమన్నా చేస్తాం, మీరెవరు అడగడానికి లేదు, మీరు ప్రశ్నించడానికి లేదు. ఏమన్నంటే అతని క్రిమినల్ కి మీరు ఎట్టా సపోర్ట్ చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అసలు దీనికోసం మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. యాక్చువల్ గా హోంమంత్రి గారు మాట్లాడాలి, ఆవిడ తప్ప అందరూ మాట్లాడుతున్నారు. అసలు ఇంత దారుణంగా చంపేసి బూడిద చేసి, ఇప్పుడు ఆయన సిఐ గారిని ఎందుకు అరెస్ట్ చేశారు? చంపేశారనే కదా అరెస్ట్ చేశారు. ఆయన చంపేశారని అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా మీరు క్లియర్ కట్ గా మీరు ఏ బేసిస్ లో ఇన్వెస్టిగేషన్ చేయాలనేది కూడా జనాలు చెప్పాలనా సార్ వాళ్ళకి? ఈ స్టోరీ అంతా అర్థమవుతుంటే ఈవెన్ సాయి కృష్ణ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చెప్తారు, వాళ్ళ అమ్మ కూడా చెప్పుద్ది, నాయన ఇట్లాంటి ఇన్వెస్టిగేషన్ చేస్తే దొరుకుతారు నాయన, ఇలా వెళ్ళండి, డేటా తీయండి, లేకపోతే ఆ రోజున్న ఫుటేజ్ ఎక్కడుందో తీయండి, కాల్ హిస్టరీలు తీయండి అని వాళ్ళ అమ్మ కూడా చెప్తుంది సార్. కానీ వీళ్ళు ఇచ్చినటువంటి సిట్ లో వీళ్ళు ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఇన్ని రోజులు ఏం చేశారనేది నాకు తెలియదు. మరి అప్పుడు రాత్రికి వీళ్ళు లొంగిపోవడం ఏంటో అర్థం అవ్వట్లేదు. మంచి ట్రైనింగ్ ఇచ్చి పంపించుంటారు. ఇప్పుడు మీరు కావాలని దీన్ని అడ్డదారిలో తిప్పాలనే ఒక ఉద్దేశంతో మీరు చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలుసు. ఇంకా కోర్టులను కూడా ఎంతవరకు మేనేజ్ చేస్తారో కూడా మనకు తెలియదు. అసలు ఇవాళ సాయి కృష్ణని కోర్టు ముందు నిల్చోబెట్టాలి కదా, ఎందుకు నిల్చోబెట్టలేకపోయారు? లేదు అని అంటే అసలు డెడ్ బాడీ ఏది, దానికి సమాధానం చెప్పాలి కదా సార్. ఆ డెడ్ బాడీని ఏం చేశారు, ఎంత ఘోరాతి ఘోరంగా చంపేశారు, గోర్లు పీకేసి టార్చర్ పెట్టి పర్సనల్ పార్ట్స్ మీద హింసించి ఒక మనిషిని చంపేసింది కాకుండా మళ్ళీ నిసిగ్గుగా వచ్చి మీడియా ముందు మేము మాట్లాడతాం, మేము చేస్తాము అని అంటే ఎట్లయితుంది సార్? ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను, ఇది హత్య అని సిట్టు తన రిపోర్ట్లో రాసినప్పుడు హత్య జరిగిందనడానికి ఏ ఆధారాలతో చెప్పారన్న విషయం అందులో ఉండదు. హత్య జరిగిన తర్వాత ఏం చేశారన్నది ఉండదు. హత్యను ఏ ఆయుధంతో ఎప్పుడు ఎక్కడ ఎలా చంపారన్న విషయం అందులో ఉండదు. పోనీ డెడ్ బాడీ ఎక్కడ అన్న విషయం కనిపెట్టరు. డెడ్ బాడీ లేదు, కనీసం బూడిదైనా మిగిల్చారా అంటే ఆ బూడిద ఎక్కడుందో కూడా కనిపెట్టరు. ఏం చెప్పకుండా ఇది ఒక హత్య అయిపోయింది, ఇది ఒక హత్య అయిపోయింది, సింపుల్. సార్ ఇది చాలా తెలివిగా సిఐని అరెస్ట్ చేసినప్పుడే మనం అర్థం చేసుకోవాలి. సో ఎవరు ఎలా చంపారో చెప్పరు, ఏ సీసీ క్యామ్స్ ఎటు మాయమైపోయాయో చెప్పరు, ఫుటేజ్ మాయమైపోయింది చెప్పరు, ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొని వచ్చింది చెప్పరు. మా అనితక్క చెప్పినట్టు ఆ 70,000 సీసీ క్యామ్లు ఎట్టబోయాయో చెప్పు. ఈగల్ టీమ్ అంతా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తేనంట 3-4 ఉంటేనంటే ఆ పై నుంచి డ్రోన్లు వేసుకొని వచ్చేస్తారంట. మరి మీ ఈగల్ టీమ్ ఆ ఈగ ఏమన్నా పెరుగన్నం పెట్టి నిద్రపుచ్చారా? ఏది ఎట్టయిపోయాయి? ఏ ఫుటేజ్ లేవి? ఇంత ఘోరాతి ఘోరంగా మరి ఏం చేసింది చిట్టు ఇన్ని రోజులు? ఏం చేసింది సార్? చిట్టు పారదర్శకంగా చేసుండంటే వీటన్నిటికీ ఇప్పుడు మనం అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం చెప్పుండాలి కదా. లేదు చంపేశారు అంటే ఏంది అర్థం? చంపేశారని అందరికీ తెలుసు, మీకే కాదు మొత్తం ఆంధ్ర రాష్ట్రం అందరికీ తెలుసు. చంపేశారు నాయన, చంపేసిన శవాన్ని కూడా బూడిద చేసేశారు నాయన అని అందరికీ తెలుసు. దానికి సిట్ ఏంది మళ్ళీ? మీ సిట్టు ఈ విషయం చెప్పడానికా? చంపేశారని చెప్పడానికే మీరు ఇన్ని రోజుల నుంచి వాళ్ళు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా నిసిగ్గుగా మాట్లాడుతున్నారు. ఏంటి అంటే ఒక క్రిమినల్ కి ఎలా సపోర్ట్ చేయాలి అని అంటే 5 మంది అబార్షన్ చేసినటువంటి అరవ శ్రీధరుడు నీ దృష్టిలో అయితే పుణ్యాత్ముడు, చాలా పుణ్యాత్ముడు. కానీ ఈయన వచ్చినటువంటి సాయి కృష్ణ మాత్రం నీకు దుర్మార్గుడు, క్రిమినల్ అయిపోయా. ఒక దళిత మహిళని కొట్టినోడు మాత్రం సాయి కృష్ణకి 60 శ్రీధర్కి పోలిక పెడుతున్నారు. మీరు కరెక్ట్ అనుకుంటున్నారా?
ఇదేంది సార్ 5 సార్లు అబార్షన్ చేసి ఒక బిడ్డ చంటి బిడ్డలను చంపేసాడంటే అది హత్య కాదా? అంతకన్నా దారుణం కదా సార్, అంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు కదా. అట్లాంటి వాళ్ళందరినీ నీ పక్కన పెట్టుకొని మళ్ళీ నువ్వు వచ్చి స్టేట్మెంట్లు ఇస్తున్నావు అంటే ఎందుకు స్టేట్మెంట్లు ఇస్తున్నావు? మా అనితక్క పదవి లాక్కోవాలని ఏమైనా స్కెచ్లేస్తున్నారు అందరు కలిపి? అనితక్క పదవి కావాలనే కదా మీ ఆరాటం అంతా. దానికా? అరే ఎంత నిసిగ్గుగా మాట్లాడతారు సార్. నాకు హోంమంత్రి పదవి కావాలి, నాకు హోంమంత్రి పదవి కావాలి, నాకు ఇవ్వాలి అని ఆయన ఎప్పుడు 2 సంవత్సరాల నుంచి తలుస్తున్నాడు. పాపం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఇచ్చిండొచ్చు కదా. ఆయనకి మరి హోంమంత్రి పదవి వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండాలని మీరు గట్టిగా క్వశ్చన్ చేస్తున్నారు ఆయన్ని. ఆయన తప్ప ఎవరు క్వశ్చన్ చేయకూడదు ఆయన్ని, మీకు తెలుసు కదా. అదే అంటున్నాను సార్, ఇచ్చిండుంటే సాయి కృష్ణని ఎట్ట చంపేసిండో తెచ్చి చూపించేవాడు కదా అంటున్నాను సార్. అదే కదా ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు. ఇప్పుడున్న హోంమంత్రికి చేత కాలేదు కాబట్టి నాకు చెప్పున నాకు ఇచ్చినుంటే ఆ పదవి బాగుండు, బతికిపోయారు మీరందరూ అని అంటున్నారు కదా. పోనీ మీరే తీసుకున్నారే అనుకోని పోనీ ఏమన్నా న్యాయం చేయండి. పోనీ మీకు సంబంధం లేకపోయినా మీ శాఖ కోసం మాట్లాడుతున్నారు కదా మీరు అందరు వచ్చి. అరే ఒక తల్లి పడ్డ ఆవేదన ఎవరికి అర్థం కాదు. ఆ చట్టాలన్నీ మీ చేతికి తీసుకొని చంపేసి ఇవాళ వచ్చి మళ్ళీ సిగ్గు లేకుండా ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నారు సార్. లాకప్ డెత్ అనేది చిన్న విషయమా? మీ ఇంట్లో ఆడబిడ్డలకి కానీ మీ ఇంట్లో పిల్లలు కానీ కోల్పోతే తెలుస్తుంది ఆ పైన ఆ బాధ ఏంటనేది. ఇప్పుడు ఇదే విషయంలో మదురై కోర్టు హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదా సార్. అందులో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉరిశిక్ష వేసింది కదా. ఉరిశిక్షతో పాటు నాకు తెలిసి 1,40,00,000 ఎంతో పరిహారం ప్రభుత్వం ఇప్పించింది కదా. సో ఇక్కడ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి ఏ ఉరిశిక్షలు వేయరు, బయటికి అందరినీ బయటికి తీసుకొని రారు. కొన్ని ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం ఇవ్వరు. పిచ్చుకోవడానికి ఇవన్నీ నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుందని అదొక బాధ. చెప్పి అందరికీ తెలిసారు కాబట్టి ఎవరికైతే వీళ్ళందరికీ ఉరిశిక్షలు వేస్తే మళ్ళీ వాళ్ళు ఇచ్చినటువంటి కమిషన్లు ఏడ బయటపడిపోతాయో అని చెప్పేసి నాకు తెలియక సింపుల్ సార్. వీళ్ళందరి కాల్ హిస్టరీలు తీస్తే బయటికి తెలీదా? అదే చిన్న సామాన్య ప్రజడైతే వాడు చిన్న లూటి దొంగతనం చేస్తే అబ్బబ్బబ్బా వాడి కాల్ హిస్టరీలు, వాడు ఎవడెవడితో మాట్లాడాడు, ఏమేమి చేసేసాడు మొత్తం తీస్తారు కదా. అంటే సామాన్యుడికి పేదోడికి ఒక న్యాయమా? మీకు మాత్రం ఒక న్యాయమా? దొంగతనం కాదండి, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినోడికి కూడా మొత్తం కాల్ డేటా తీస్తున్నారు. ఎవరు మాట్లాడారు, ఎవరు పెట్టించారు, ఎలా పెట్టించారు, నువ్వే పెట్టావా లాగేసుకుంటారు. సార్ చిన్న పోస్ట్ పెట్టినోడిది కాల్ హిస్టరీ తీసేస్తారు, వాడి ఫోన్ తీసుకుంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫోన్లు తీసుకుంటారు, వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డల ఫోన్లు కూడా తీసుకుంటారు. మరి వీళ్ళందరూ శుద్ధపూసలా వీళ్ళందరివి కాల్ హిస్టరీలు ఎందుకు తీయలేకపోతున్నారు? ఏం ఎంక్వైరీ చేశారు? అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఏం చెప్దామని అనుకుంటున్నారు? అంటే ఇంత చాతగాని ప్రభుత్వం ఇదొక నిదర్శనం. మీరు మీ ఆల్మోస్ట్ 2.5 సంవత్సరాలకు దగ్గర పడినటువంటి మీ కూటమి ప్రభుత్వం ఇలాగా లాకప్ డెత్తులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఎంతమందిని బలి తీసుకుంటారండి? బీహార్ కన్నా దారుణమైనటువంటి పరిస్థితులు ఇవాళ చూస్తున్నాం సార్ ఆంధ్ర రాష్ట్రంలో. ఎట్టి పరిస్థితుల్లో రాబో రోజులలో వీటన్నిటికీ సమాధానం చెప్పే ఒక రోజు వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. రైట్ జనార్దన్ రెడ్డి గారు.